హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్లో భీమ్ సింగ్ మృతిపై పౌర హక్కుల సంఘం స్పందించింది. ఉస్మానియా ఆసుపత్రిలో భీమ్ సింగ్ డెడ్ బాడీకి జరిగిన పోస్ట్ మార్టం తీరును తప్పుపట్టింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకునే పోలీసులు అమాయకుల్ని చిత్రహింసలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్తో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు సంఘం నేతలు. ఈ హైదరాబాద్ లాంటి పట్టణంలోనే లాకప్ డెత్తులు జరుగుతుంటే ఇక గ్రామీణ ఊర్లో విలేజ్లలో ఉన్నటువంటి మామూలు పరిస్థితి ఏందనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మేము మీడియా ద్వారా పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ లాకప్ డెత్ మొత్తంగా కూడా ఒక జడ్జి చేత విచారణ జరిపించాలి. ఇన్క్వెస్ట్ కావచ్చు, పోస్ట్ మార్టం కానీ అన్నీ కూడా మానిటర్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఈరోజు న్యాయ వ్యవస్థ మీద ఉంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళ మీద ఇంకా 4 రోజుల తర్వాత వాళ్ళు నా కొడుకు చనిపోయిన దానికి న్యాయం చేయలేదని మాట్లాడితే ఈరోజు భీమ్ సింగ్ కుటుంబీకుల మీద కూడా క్రిమినల్ కేసులు పెడతారు, ఒక 10 కేసులు పెడతారు. రేపొద్దున కాంప్రమైజ్ చేయమని ఒత్తిడి తెస్తారు. మొత్తానికి తను జరిగిన దానికి న్యాయం దొరకదనేటటువంటిది మాకు చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి పౌర హక్కుల సంఘంగా మేము ఈ పత్రికా మిత్రుల ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే తక్షణం జ్యుడిషియల్ ఎంక్వైరీ దీని మీద జరగాలి. భీమ్ సింగ్ మృతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని టీపీసీసీ అధ్యక్షుడిని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రాత్రి మంగళహాట్ పోలీస్ స్టేషన్లో భీమ్ సింగ్ అని ఒక యువకుడు, ఒక బీసీ యువకుడు, లోదా కమ్యూనిటీకి చెందిన యువకుడిని పోలీస్ స్టేషన్లో తీసుకురావడం జరిగింది రాత్రి 11 గంటలకి. మరి ఆయన పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మరి లోపల ఏం జరిగిందో దానికి పోలీస్ వాళ్ళే జవాబు చెప్పాలి. ఆయన శవమై బయటికి రావడం జరిగింది. ఆ రాత్రే పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. మరి భీమ్ సింగ్ పోలీస్ స్టేషన్లో ఏ విధంగా మరణించాడో అది నిర్ధారించడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని, కన్సర్న్ అధికారులను సస్పెండ్ చేయాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన స్థాయిలో మరి ఆర్థిక కంపెన్సేషన్ ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ పోలీస్ స్టేషన్ డెత్ గురించి, మరణం గురించి రేపు శాసనసభలో మరి మేము లేవనెత్తామని చెప్పి ఈ విషయంలో మనవి చేస్తూ ఈ పోలీస్ స్టేషన్ మరణం పట్ల ప్రభుత్వ వైఖరిని కూడా మేము తీవ్రంగా. హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్లో ఒకరి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఓ కేసు విచారణలో భాగంగా భీమ్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేశారని అతని భార్య గంగ ఆరోపిస్తోంది. అయితే పోలీసులు మాత్రం భీమ్ సింగ్ మృతికి తమకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. భీమ్ సింగ్ మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర ఆగ్రహంతో పీఎస్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఓ దశలో పోలీస్ స్టేషన్పై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ పరిసరాల్లో మోహరించాయి. ఓవైపు ఆందోళనకారులు, మరోవైపు పోలీసు బలగాలతో మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి.